కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. వేసవిని తలపించే రీతిలో విద్యుత్ వినియోగం పెరిగిపోతుందన్న దృష్ట్యా పంటల నిర్వహణ, గృహ అవసరాల కోసం సాంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. లోటు వర్షపాతం, విద్యుత్ వినియోగం, ఉత్పత్తి, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల లభ్యత, తాగునీరు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తోందన్నారు. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఉత్పన్నమైనటువంటి భారం ఏంటో పూర్తిగా అవగాహన అయితే ముందు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ ముందు జాగ్రత్తలు తీసుకోవటం అనే క్రమంలో అనేక రకాలు ఉండొచ్చు. ఉదాహరణగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ వాటర్ కావచ్చు, లేకపోతే మనం వాడేటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే మనం పెంచుకుంటున్నటువంటి జంతువులకు కావాల్సిన అవసరాలు కావచ్చు, మనం పెంచుకోపోయినా మనం ప్రేమించేటువంటి పశువులు, పక్షులు, అడవిలో ఉన్నటువంటి జంతువుల అవసరాలు కావచ్చు. వీటన్నిటి దృష్ట్యా మనం ముందుగా ఉత్పన్నమయ్యేటువంటి అంశాలు మనం ముందుగా తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, వ్యక్తుల స్థాయిలో, కుటుంబ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, వీళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్లాన్